ఈ వీడియోలో మనం బీటెక్ 2122 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పేపర్ వాల్యుయేషన్ ఎంతవరకు వచ్చింది, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అనే దానిపైన మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీ అప్డేట్స్. బీటెక్ 2122 రెగ్యులర్ మరియు సప్లీ పేపర్ వాల్యుయేషన్ రిజల్ట్స్ అప్డేట్ గురించి చాలామంది అప్డేట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకుంటే బీటెక్ 2122 మనకు వచ్చేటప్పటికి ఏప్రిల్ మే మంత్స్లో ఎగ్జామ్స్ జరిగాయి. సో ఐ హోప్ మీరు అందరూ బాగానే రాసుంటారనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి పేపర్ వాల్యుయేషన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చూసుకుంటే, పేపర్ వాల్యుయేషన్ అయితే 60% పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 40% ఆఫ్ పేపర్ వాల్యుయేషన్ పెండింగ్ ఉంది. సో 40% ఆఫ్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోతే మనకి మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ చాలా వరకు లేట్ అవుతుంది కాబట్టి మనకి రిజల్ట్స్ అనేవి లేట్ అవుతాయి. పేపర్ వాల్యుయేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది యూనివర్సిటీలో. బట్ ఎందుకంటే ఒక్క ఫ్యాకల్టీ నాకు తెలిసినంత వరకు చాలా అంటే చాలా ఫాస్ట్గా 40 బండిల్స్ పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. సో ఒక ఫ్యాకల్టీకి స్టార్టింగే 40 అంటే వాళ్ళు రోజుకి మినిమం 3 to 4 బండిల్స్ యొక్క పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ చేస్తారు. సో అంటే అక్కడ ఎలా జరుగుతుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది, ఎంత ఫాస్ట్గా చేస్తే అన్ని బండిల్స్ పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది అనేది. సో ఇక్కడ సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే, సప్లిమెంటరీకి వచ్చేటప్పటికి 2 పేపర్స్ ఏమో టఫ్గా వచ్చాయని చెప్పి అన్నారు. సో దానికి అట్ ద సేమ్ టైం రెగ్యులర్లో వచ్చేటప్పటికి ప్రతి బ్రాంచ్కి ఒక్కొక్క సబ్జెక్ట్ని కొంచెం టచ్ చేశారు అని చెప్పి అయితే అప్డేట్ వచ్చింది. సో మరి ఈ టఫ్గా వచ్చిన పేపర్ కానివ్వండి, లేదు మీకు వచ్చే క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక రివ్యూ అనేది జరుగుతుంది. మీ ప్రతి ఒక్క కాలేజ్, మన యూనివర్సిటీ కింద ఉన్న ప్రతి ఒక్క కాలేజ్ సంబంధించి రివ్యూ తీసుకోవడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ది. సో మీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ కానీ లేదా మీ రెస్పెక్టివ్ కాలేజ్ వాళ్ళు రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఆ రివ్యూని బేస్ చేసుకొని, అంటే అందరు కాలేజెస్ తీసుకోరు, కొన్ని కాలేజెస్ రివ్యూస్ మాత్రమే తీసుకుంటుంది యూనివర్సిటీ. సో ఆ రివ్యూని బేస్ చేసుకొని అక్కడ పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో ఒకవేళ టఫ్గా వచ్చిందంటే మీ అన్ని కాలేజెస్ వీళ్ళు ఎవరిదైతే కాలేజెస్ రివ్యూ తీసుకుంటారో ఆ కాలేజ్ రివ్యూస్ని బేస్ చేసుకొని పేపర్ వాల్యుయేషన్ అక్కడ ఎలా చేయాలి ఏంటి అనేది బేస్ అయి ఉంటుంది. సో నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, పేపర్ ఎంత టఫ్గా వచ్చినా కూడా సరే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి అని. చాలామంది అటెంప్ట్ అంటే ఏదో రాసేసి వస్తున్నారు. మినిమం ఉండాలి కంటెంట్ అనేది, మినిమం కంటెంట్ లేకుండా పాస్ చేయాలంటే కూడా కష్టమే. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఎంబీఏ ఎంసీఏ సబ్జెక్ట్స్ అలాంటివి ఏమైనా ఉంటే మనకి, సో మీరు థియరీ ఎక్కువ రాయాల్సి ఉంటుంది. సో ఐ హోప్ ఇదనమాట. మరి రిజల్ట్స్ పరంగా చూసుకుంటే మనకి ఈ మంత్ 3rd వీక్ కానీ లేదా మంత్ ఎండింగ్ లోపలే మనకి ఈ రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ ఎంత ఫాస్ట్గా జరిగినా మార్క్స్ అప్లోడింగ్ అనేది మ్యాక్సిమం చాలా టైం టేకెన్ ప్రాసెస్ అదంతా. సో అందుకని చెప్పి కొంచెం రిజల్ట్స్ మనకి డిలే అవ్వడం జరుగుతుంది కొన్నిసార్లు. సో అదీ కాక ఇప్పుడు మధ్యలో మనకి ఎలక్షన్స్ కౌంటింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా లేట్ అవ్వచ్చు. సో ఏదేమైనా మనకి ఈ మంత్కి అయితే పేపర్ రిజల్ట్స్ అయితే మనకి సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత 3rd ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 4-1 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది యూనివర్సిటీ. సో ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే చూసుకోండి. అండ్ ఓవరాల్గా పర్సంటేజ్ అండ్ ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్, బీటెక్ కొంతమంది అడిగారు పాస్అవుట్ అయిపోయిన వాళ్ళు, అంటే మేము పాస్అవుట్ అయిపోయామని చెప్పి యూనివర్సిటీ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుందా అని. ఎస్, డెఫినెట్గా తెలుస్తుందని కొన్నిసార్లు. బట్ ఎక్కువ లేకుండా ఉంటే మాత్రం, క్లమ్జీగా జరిగితే మాత్రం క్లమ్జీగానే పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. కాదు అనుకుంటే సప్లిమెంటరీ సపరేట్గా పేపర్ వాల్యుయేషన్ చేస్తారు, రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ సపరేట్గా జరుగుతుంది. సో ఇక్కడ సపరేట్గా జరిగినప్పుడు మాత్రం మనకి ఈ రిజల్ట్స్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తాయి. రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది పేపర్ వాల్యుయేషన్. అంటే లాస్ట్ టైం సప్లీది పేపర్ వాల్యుయేషన్ టఫ్గా జరిగిందంటే ఈసారి కొంచెం బెటర్గా ఉండొచ్చు. సో ఇలా అనమాట ఓవరాల్గా పేపర్ వాల్యుయేషన్ జరిగే ప్రాసెస్. సో ఇదనమాట బీటెక్ సంబంధించిన అప్డేట్ సెకండ్ ఇయర్ది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా ఈ పేజ్ని విజిట్ అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్టీ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్టీ అప్డేట్స్.